Hi, good morning everybody. This is Uppala Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of SGT paper held on 19th June 2025 morning session. Okay? మరి ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 764723 అను సంఖ్యలో రెండు ఏడుల స్థాన విలువల మధ్య భేదం ఉన్నాడు. ఇక్కడ మనకు ఈ నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్లో 7s ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయన్నమాట. ఈ వీటి యొక్క స్థాన విలువల భేదం అని చెప్పి ఇచ్చాడు. మరి స్థాన విలువల భేదం అంటే ఏం చేస్తాం మనం అంటే యాక్చువల్గా ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష అనమాట. అంటే ఇక్కడ 7 రాసి వీటి పక్కన ఇంకా అన్ని జీరోస్ వేయచ్చు మనం. 1 2 3 4 5 జీరోస్ వేయచ్చు అనమాట. అంటే 5 జీరోస్ వేయచ్చు. 1 2 3 4 5 అనమాట. నెక్స్ట్ అట్లే మళ్ళీ ఇప్పుడు 7 ఒకట్లు, పదులు, వందలు, 100 స్థానం ఉంది కాబట్టి ఇక్కడ వేస్తాను నేను. ఇక్కడ మళ్ళీ 2 జీరోస్ వేస్తాను. మైనస్ చేసేస్తాం. 0 0 3 9 9 6 అనమాట. మరి ఏ ఆప్షన్ మనకి ఇచ్చింది వాటిలో అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూస్తే పరిపూర్ణ వర్గం కావడానికి 7123 నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య. 7123 పరిపూర్ణ వర్గం కావాలంటే ఏ సంఖ్యను తీసివేయాలని చెప్పని ఇచ్చాడనమాట. మరి యాక్చువల్గా మనకు 7123ని డాట్ మెథడ్లో మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసామంటే ఎలా చేసుకోవచ్చు? రైట్ సైడ్ లాస్ట్ వీడికి డాట్ పెట్టేస్తాను, మళ్ళీ 1 8 వదిలి మళ్ళీ ఒక డాట్ పెడతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్ వరకు డివిజన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే స్క్వేర్లో తీసుకోవాలంటే ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటాం ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. 71 అనమాట. ఏమొస్తుంది అప్పుడు 8 8 జా 64. 9 తీసుకున్నామంటే 9 9 జా 81 వస్తుంది. దీనికంటే పెద్దగా వస్తుంది కాబట్టి 8 8 జా 64 తీసుకుంటాం. ఏమొస్తుంది 7. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ డాట్ వరకు తీసుకోవాలి కిందకి. అంటే 23 ఉంది, 23 తీసుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఈ 8 స్టార్టింగ్ దాన్ని ఏం చేయాలి? డబల్ చేసుకోవాలి మనం. డబల్ చేస్తే ఏమొస్తుంది? 16 వస్తుంది. 16 వస్తే ఇప్పుడు మనకు ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ సంఖ్య నుండి ఏ సంఖ్యను తీసివేస్తే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అని చెప్పంటున్నాడు వాడు. అంటే అర్థం ఏమనకంటే ఇప్పుడు దీనికి నియరెస్ట్ ఉన్నటువంటి దాన్ని వాల్యూ తీసుకుందాం మనం. ఆ నియరెస్ట్ అంటే నేనేం చేస్తానంటే 4 తీసుకుంటాను. దీనికంటే తక్కువ వచ్చేది 4 4 జా అంటే ఎలా చేసుకోవాలి మనం? 164 × 4 4 4 జా 16 4 6 జా 24 25 4 1 జా 4 6 ఎంత 656. దీనికంటే ఎక్కువ తీసుకోరాదు ఎందుకంటే దీన్ని తీసేయాలని కాదు కాబట్టి తీసేస్తున్నాం. ఎంత వస్తుంది? 7. తర్వాత ఇక్కడ 11లో 5 వస్తే 6 అనమాట. అంటే అర్థమేమి 723 నుంచి 67ని మైనస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? 656 వస్తుంది. ఈ 656 వచ్చిందంటే అప్పుడు ఏమవుతుంది? ఇది స్క్వేర్ అవుతుంది. దేనికి స్క్వేర్ అవుతుంది? 84కి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 67 ఎక్కడుందంటే సెడ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఏమవుతుంది మనకు? సెడ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే 4 కిలోగ్రాముల చక్కెరలో 1.8 × 10⁷ స్ఫటికాలు ఉంటే 1.4 కిలోగ్రాముల చక్కెరలో స్ఫటికాల సంఖ్య అంటాడు. అంటే మనకి ఇక్కడ సింపుల్గా ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 4 కిలోగ్రామ్స్ గాను ఎన్ని స్ఫటికాలు ఉన్నాయంట? 1.8 × 10⁷ ఉన్నాయంట. నెక్స్ట్ 1.4 కిలోగ్రామ్స్ గాను ఎన్ని స్ఫటికాలు ఉంటాయి అంటున్నాడు. సింపుల్గా ఇలా కంపారిజన్ వేసుకొని మీరు ఏం చేస్తారు? కిందది బై పైది వేసుకోండి అంతే. 1.4/4 × 1.8 × 10⁷. ఓకే, క్యాన్సిల్ చేసినామంటే మనం ఇప్పుడు 2 2 జా 2.7 జా నెక్స్ట్ మళ్ళా 2 1 జా 2.9 జా 0.7 × 0.9 ఎంత వస్తుంది మనకు? 0.63 × 10⁷. మరి ఇచ్చిన ఆప్షన్లో చెక్ చేద్దాం మనం. ఇక్కడ 0.63 ఉంది మనకు, కానీ ఇక్కడ ఏముంది? 6.3 6.3 ఉంది. ఓకే, మరి 6.3 రాసుకోవాలంటే ఈ పాయింట్ ఇటువైపు రావాలంటే మనం ఏం చేయాలి? బై 10 చేయాలి. అంటే 6.3 × 10⁷/10 చేస్తాను. 10 చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది 1 కదా. అంటే 7 - 1 ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 6.3 × 10⁶. ఏ ఆప్షన్ మనకు ఇప్పుడు? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఒక బ్యాగు ప్రకటిత వెల 750 రూపాయలు, రుసుము 20% అయితే బ్యాగు అమ్మకపు వెల అన్నాడు. చాలా ఈజీగా ఇచ్చాడు. ప్రకటిత వెల ఎంత అంట? 750 అంట. 20% డిస్కౌంట్ ఇచ్చినాం అనమాట. ఇస్తే అప్పుడు మనకి అమ్మకపు వెల ఎంత అంటున్నాడు. మరి ఎలా చేస్తామంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ 750ని ఏం చేయాలంటే 100% సమానం చేసుకోవాలి. 100% సమానం చేసుకుంటే 20% డిస్కౌంట్ అంటే అర్థమే మనకి అప్పుడు 100లో నుంచి 20 తీసుకోవాలి. ఎంత? 80%కి అమ్మినాడు అని చెప్పని అర్థం మనకు. అంటే 80%కి అమ్మినాడు అంటే
100% 750 అయితే 80%కి ఎంత అవుతుంది? ఏం చేస్తాం వాళ్ళు? సేమ్ 80/100 ఇంటూ 750 అనమాట. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 8 5 40, 8 7 56, 4 60. ఎంత? 600 రూపీస్ కమ్మినాడని చెప్పి అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే క్రింది వానిలో బహుముఖ పలకములు గుర్తించుము. బహుముఖ పలకములు గుర్తించము. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఘనము, సెకండ్ వన్ చతుర్ముఖి, థర్డ్ వన్ ఇస్ స్తూపము, ఫోర్త్ వన్ ఇస్ శంకు అన్నాడు. మరి దాని మీనింగ్ ఏమంటే మనకు 2 కంటే ఎక్కువ భుజాలు ఉండేటివి అనమాట. మరి 2 కంటే ఎక్కువ భుజాలు ఉండేటివి అంటే మనకు ఏమేమి తీసుకోవచ్చు? ఇప్పుడు ఘనానికి ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ చతుర్ముఖికి ఎక్కువ ఉంటాయి, 2 కంటే ఎక్కువ ఉంటాయి. స్తూపానికి మనం స్తూపం తీసుకున్నామంటే మనకు తక్కువే ఉండేదన్నమాట. ఓకే, ఇక్కడ 2 తీసుకోవచ్చు. అదే శంకు తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? ఈ 2 తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక చతుర్భుజంలోని కోణాలు 3:4:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ చతుర్భుజం ఒక అని చెప్పని ఫస్ట్ ఆప్షన్ దీర్ఘచతురస్రం, సెకండ్ వన్ చతురస్రం, థర్డ్ వన్ సమాంతర చతుర్భుజం, ఫోర్త్ వన్ సమలంబ చతుర్భుజం అన్నాడు. మనకి కోణాలు వచ్చేసి ఎలా ఇచ్చాయంటే 3:4:3:4 అని. దీని మీనింగ్ ఏమనకు ఏదైనా ఒక తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమని అర్థం మనకి? ఇప్పుడు ABCD అనుకోండి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. అబ్జర్వ్ చేస్తామని ఇక్కడ ఈ ఎదురెదురు కోణాలు ఏమైనట్టు మనకు సమానమైనట్లు. యాక్చువల్గా మనకు ఫస్ట్ దీర్ఘచతురస్రం ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా తీసుకున్నామంటే మనం దీర్ఘచతురస్రంలో ఎలా ఉంటాయి? మనకు అన్ని కోణాలు కూడా 90 degrees ఈక్వల్ అవుతాయి. ఇలా డిఫరెంట్గా ఉండవు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? స్క్వేర్ ఉంది. స్క్వేర్లో కూడా ఎట్ టైం మనకు స్క్వేర్లో కూడా అన్ని యాంగిల్స్ 90 degrees ఉంటాయి. కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ తర్వాత ప్యారలగ్రామ్ తీసుకున్నామంటే, మరి ప్యారలగ్రామ్ ఇలా తీసుకున్నామంటే అంటే ఇది సమాంతర చతుర్భుజం తీసుకున్నామంటే మన కండిషన్ ఏమంటే సమాంతర చతుర్భుజంలో వచ్చేసి ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అన్నమాట. ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అంటే మీ యాంగిల్ A = యాంగిల్ C, యాంగిల్ B = యాంగిల్ D అనమాట. కాబట్టి ఏం చెప్పచ్చు? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఆప్షన్ కూడా ఏమి ఇచ్చాడంటే వాడు ట్రెపిజియం ఇచ్చాడు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ట్రెపిజియం ఇచ్చాడు. మన ట్రెపిజియంలో ఎలా ఉంటాయి అంటే ఎదురెదురు కోణాలు మనకు డిఫరెంట్గా ఉంటాయి అనమాట, సమానంగా ఉండవు. కాబట్టి ఏ ఆప్షన్ చెప్పొచ్చు అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 సంపూరక కోణాల భేదము 18 degrees అయినా వాటిలో చిన్న కోణం అన్నాడు. సంపూరక కోణాల భేదము 18 degrees అంట. మరి సంపూరక కోణం అంటే అర్థమేమి? 2 కోణాల మొత్తం 180 degrees అయితే ఆ 2 కోణాలు ఏమంటారు? సంపూరక కోణాలు అంటారు, ఒకదానికి ఒకటి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక కోణాన్ని X అనుకున్నాను అనుకోండి, ఇంకో కోణం ఏమనుకుంటా 180 - X అని చెప్పి తీసుకుంటా. ఒకటి X, ఇంకోటి 180 - X. ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి భేదం అన్నాడు. భేదం అంటే ఏం చేస్తాను నేను? ఇక్కడ మైనస్ చేస్తా అంతే. ఇది కూడా ఎంత అన్నాడు? 18 degrees అన్నాడు. ఇప్పుడు చిన్న కోణం అన్నాడు అంటే 180 - X మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఇప్పుడు X - 180 - -m ప్లస్ X = 18 అనమాట. నెక్స్ట్ X + X అంతా 2X 18. ఈ 180 ఇటువైపు వస్తే అవుతుంది ప్లస్ 180 అవుతుంది. నెక్స్ట్ 2X = 8 9 1 ఎంత? 198. 2 1 2 9 18, మళ్ళీ 2 9 18. సో X = ఎంత? 99 degrees. ఇది పెద్ద కోణం. ఇది మన చిన్న కోణం కావాలంటే ఏం చేయాలి? 180 - X చేయాలి. అంటే 180 - 99 అనమాట. అంటే 10లో 9 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 17లో 9 పోతే 8 వస్తుంది. ఎంత? 81 degrees అనమాట. ఎన్ని ఆప్షన్ మనకంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే n భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాలు. n భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాలు అన్నాడు. మరి అది డైరెక్ట్ ఫార్ములా మనకు, ఇక్కడ డెరివేషన్ ఏమి అవసరం లేదు మనకు. చూసినామంటే అబ్జర్వ్ చేస్తే వీటిలో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ 2n - 2 × 90 అన్నాడు. 2n - 2 × 180 అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ n - 2 × 90 అన్నాడు. నెక్స్ట్ ఏమొస్తుంది? n - 2 × 180 అన్నాడు. ఏ ఆప్షన్ రైట్ అంటే మనకు ఫోర్త్ ఆప్షనే రైట్ ఆన్సర్ అన్నాడు. ఇది n - 2 × 180 degrees అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే x/2 + y/3 - 7/2 మరియు -x/5 + y/4 - 6/5లను కలపండి అని చెప్పి ఇచ్చాడు. మరి కలపండి అంటే ఏం చేస్తాము? ప్లస్ చేస్తాం. ఈ రెండింటిని కలపమన్నాడు. కలపని x, y వాల్యూస్ సపరేట్గానే ఇచ్చాడు ఆప్షన్లో. ఏం చేస్తా? x/2 - x/5 తర్వాత y/3
ప్లస్ y/4 ఆ తర్వాత -7/2 -6/5. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2, 5 ఉంది x సంబంధించి. మరి దీన్ని ఈక్వల్ చేసుకోవడానికి వస్తుందా ఎల్సిఎం లేకున్నట్లు అంటే కొద్దిగా థింక్ చేసామంటే ఏం చేస్తానంటే నేను ఇక్కడ 5 ఉంది కదా, ఈ రెండింటిని ఏం చేస్తానంటే న్యూమరేటర్ డినామినేటర్ని 5తో మల్టిప్లికేషన్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే ఈ 2తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాను. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఏం వస్తుంది చూడండి, 5x/5 2 = 10, తర్వాత మైనస్ నెక్స్ట్ 2తో అనమాట 2x/2 5 = 10. ఎందుకు ఇలా చేస్తానంటే ఎల్సిఎం అవసరం లేకుండా చేసుకోవడం కోసం అనమాట. నెక్స్ట్ అట్లా ఇక్కడ ఇది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ రాసుకోవడానికి రాదు మల్టిప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి ఏం చేస్తా, ఈ 4తో ఈ భిన్నాన్ని, నెక్స్ట్ ఈ 3తో ఈ భిన్నాన్ని మల్టిప్లికేషన్ చేస్తాను నేను. అంటే 4y/12, నెక్స్ట్ 3y/12. నెక్స్ట్ ఇప్పుడు మైనస్, రెండింటిలో మైనస్ ఉంది కదా, ఓకే. ఏం చేస్తాం, 2, 5 ఉంది ఇక్కడ, సేమ్ అట్లే మళ్ళీ ఇక్కడ కూడా 5తో దీన్ని, ఇక్కడ 2తో దీన్ని. అంటే 5 7 = 35, 5 2 = 10, నెక్స్ట్ మళ్ళీ 2 6 = 12, 2 5 = 10. ఓకే. ఇప్పుడు మనం x సంబంధించి తీసుకుంటే 10 అవుతుంది. 5x - 2x ఎంత, 3x ప్లస్ నెక్స్ట్ 12 వస్తుంది ఇక్కడ. 4y + 3y ఎంత, 7y. నెక్స్ట్ మైనస్, రెండింటిలో మైనస్ మైనస్ రాస్తా. 10 35 -35 -12 ఎంత వస్తుంది, ప్లస్ చేయాలి మనం, ఎంత 47. ఆన్సర్ ఏమొచ్చింది మనకు 3x/10 + 7y/12 -47/10. ఎన్ని ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనము పొరపాటున ఎల్సిఎం చేసుకుంటూ పోయినామంటే చాలా లెంత్గా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా మైండ్ యూజ్ చేసి షార్ట్కట్లో వేసామనుకోండి ఈజీగానే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మనకు 125 x = 3125 y + 1 అయితే x మరియు వైల మధ్య సంబంధం అని చెప్పని ఇచ్చాడు. x మరియు వైల మధ్య సంబంధం అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్ తగ్గట్టు మనం చేసినామంటే ఇప్పుడు 125 ఏం రాయొచ్చు మనము, 5 అని చెప్పి రాయొచ్చు. 3125 కూడా ఏం చేయొచ్చు, 5 అని చెప్పి రాసుకోవచ్చు. ఏం రాస్తానంటే 5 3 x. దీన్ని ఏమని రాస్తా, 5 రాసుకోవచ్చు. y + 1. నెక్స్ట్ ఇది 8m n అంటే అర్థం ఏమి, 8mn అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి మనం. 5 3x తర్వాత 5 ఏం చేయొచ్చు, 5y + 5. ఓకే. ఇప్పుడు ఏమి బేసెస్ ఈక్వల్, సో ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈక్వల్. అంటే 3x = 5y + 5. 3x ఇట్లే పెట్టుకుంటా, 5y ఇట్లా పంపిస్తా, -5y = 5. రిలేషన్ ఇట్లే ఉంది ఆప్షన్లో. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసామంటే 69.5/0.0338 = 0.169/x అయితే x విలువ అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ నేను ఇక్కడ 169 ఉంది, ఇక్కడ 169 కదా, పాయింట్ తీసేస్తే మనకి దీన్ని క్యాన్సల్ చేసినట్లు చేస్తాను నేను. అంటే ఎలా చేస్తానంటే ఇక్కడ 169 రాసుకుంటా, 1 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఏం చేస్తానంటే 10 వేసుకుంటా. 1 తర్వాత కాబట్టి 10 వేసుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 169 పాయింట్ తీసేసి రాసిన x × 1 2 3 అంటే 3 తీసి తర్వాత ఉంది కాబట్టి ఏం చేస్తా 1000 వేసుకుంటా ఇక్కడ. ఓకే. తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం 169 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే x × 1000 = 0.0338 × 10 అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ x = 0.0338 × 10/1000 అనమాట. అంటే 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పాయింట్ కూడా ఏమవుతుంది, ఇటు లెఫ్ట్ సైడ్కి 2 zeros అంటే 2 digitsకి ఇటువైపు వస్తుంది. అంటే ఏం రాయొచ్చు, x = 0. ఈ 2 zerosకి తర్వాత మళ్ళీ ఇది రాస్తా 0.338. ఓకేనా. అంటే 2 digits ఇటువైపు వచ్చేస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే 0.00038. ఎన్నో నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 3 వరుస బేస్ సంఖ్యల్లో మొదటి సంఖ్యలో 1/3వ వంతు, మూడవ సంఖ్యలోని 1/5వ వంతు కన్నా 2 ఎక్కువ అయితే రెండవ సంఖ్య అనేది. ఫస్ట్ నేను 3 బేస్ సంఖ్యలు తీసుకుంటా. ఎలా తీసుకుంటానంటే x + 2 x + 4 అనుకుంటా. ఎందుకంటే సపోజ్ 1 అనుకున్నాను అనుకో, నెక్స్ట్ 3 ఉంటుంది, నెక్స్ట్ 5 ఉంటుంది. బేస్ సంఖ్యలు ఇలా ఉంటాయి, వరుస బేస్ సంఖ్యలు. అంటే ఈ 1కి +2 యాడ్ చేస్తే 3 వస్తుంది, నెక్స్ట్ 1కి +4 యాడ్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి x అనుకుంటే నెక్స్ట్ x + 2 అనుకోవాలి, నెక్స్ట్ x + 4 అనుకోవాలి. ఇప్పుడు లెక్క ప్రకారం మనకి ఏమంటే మొదటి సంఖ్యలోని
1/3 వంతు అంటే అర్థమేమి x/3 అనమాట. 3వ వంతు ఏమంట, 3వ సంఖ్యలోని 1/5 వంతుకి ఎంత ఎక్కువ అంట, 2 ఎక్కువ అంట. 1/5 వంతు అంటే 1/5 అని చెప్పి రాస్తా. 2 ఎక్కువ అంటే +2 చెప్పి రాస్తా. అయితే రెండవ సంఖ్య ఎంత అంటే x+2ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగినాడు వాడు. మరి ఎలా చేద్దాము, x/3 అలానే పెట్టుకుంటా, ఇటువైపు వస్తే -x+4/5 = 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకున్నామంటే మనము 3 5 = 15, నెక్స్ట్ 5x, తర్వాత -3x, మళ్ళా -12 వస్తుంది = 2 అనమాట. 5x - 2x వస్తే ఎంత, 2x - 12, 15 2 = 30. ఓకే, నెక్స్ట్ 2x = 30 + 12, 2x = 30 + 12 మీన్స్ 42, 2 1 = 2, 21 = సో x = 21. మనకు కావాల్సిందేమి x+2 కదా, సో 21 + 2 ఎంత, x = 23. ఎన్న ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫామ్ చూస్తే వృత్తరేఖా చిత్రంలో మొత్తం విలువలో 40% ఉన్న అంశమును సూచించు సెక్టారు కోణము. 40% ఉన్న అంశమును సూచించు సెక్టారు కోణము అన్నాడు. యాక్చువల్ మనకి మొత్తం టోటల్ వృత్తరేఖా చిత్రంలో ఉన్నటువంటి కోణం ఎంత మనకంటే 360 degrees అనమాట. దీనికి ఎంత పర్సెంటేజ్ అంటే మనకి 100%. వాడు ఏమన్నాడంటే 40%కి ఎంత అన్నాడు కోణం అంతే. ఓకే, అంటే 100%కి 360 అయితే 40%కి ఎంత, ఏం చేస్తాం కంపారిజన్ మెథడ్, 40/100 × 360, 0 0 0 0 క్యాన్సల్, 4 6 = 24, 4 3 = 12, ఎంత 144, అంటే 144 degrees అనమాట. ఎంత మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే క్రింది శత సంవత్సరాలలో లీఫ్ సంవత్సరం ఏది అన్నాడు. ఈ ఆప్షన్స్ ఇచ్చాడు, 1700, 1800, 1900, 2000 ఇచ్చాడు. యాక్చువల్గా రెగ్యులర్గా మనకు లీఫ్ ఇయర్ అంటే ఏమని అర్థం, మనకు 4తో డివిజువల్ అయితే అది లీఫ్ ఇయర్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ ఉండేటివి సెంచరీ ఇయర్స్ ఉన్నాయి. ఇలా సెంచరీ ఇయర్స్ని 400తో డివిజువల్ అయితే మనకి, అంటే సెంచరీ ఇయర్స్ 400తో డివిజువల్ అయితే అదే అవుతుంది లీఫ్ ఇయర్ అవుతుంది. 4తో తీసుకోరాదు, ఏం చేయాలి 400 ఇయర్స్తో తీసుకోవాలి మనం. మరి 400 ఇయర్స్ అంటే అబ్జర్వ్ చేస్తే మనకు ఏది వస్తుంది, 4th ఆప్షన్ వస్తుంది. ఎట్లా 2000/400 అనమాట, ఎంత 5 అనమాట. ఓకే, కాబట్టి ఏం చెప్పచ్చు, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మనకి 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడినది అయినా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం శాతము అన్నాడు. మిగిలిన షీట్ వైశాల్యం అడగలే, వైశాల్యం శాతము అన్నాడు మళ్ళీ మనకి. కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఉంది, 5 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. ఈ 5 సెంటీమీటర్ స్క్వేర్లో 2.1 రేడియస్ ఉన్నటువంటి వృత్తాన్ని కత్తిరిస్తే మిగిలిన ప్లేస్ యొక్క వైశాల్యం శాతం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సర్కిల్ యొక్క ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని మైనస్ చేసి ఆ తర్వాత మళ్ళీ పర్సెంటేజ్ టోటల్ పైన తీసుకోవాలి. మరి ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ స్క్వేర్ ఏరియా ఫార్మ్ ఏమొస్తుంది మనకు, ఏ స్క్వేర్ కదా అంటే 5 స్క్వేర్ అనమాట. ఎంత వస్తుంది, 25 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ తీసుకుంటే, ఇది స్క్వేర్ది సర్కిల్ తీసుకున్నామంటే πr² అంటే 22/7 × r మీన్స్ 2.1 × 2.1, 7 1 = 7, 0.3 = 22 × 3 1 = 3, 3 2 = 6 అంటే 0.63 మనకు, అంటే 2 3 = 6, 2 6 = 12. నెక్స్ట్ మళ్ళీ 126 అంటే అప్పుడు 6 8 3 1 ఎంత 13.86 అనమాట మనకు. అంటే 13.86 ఏది సర్కిల్ ఏరియా అనమాట. అంటే ఇప్పుడు మనకు మిగిలిందంటే కట్ చేస్తే ఏమని అర్థం మనకు, అప్పుడు 25లో నుంచి ఏం చేయాలి, ఈ 13.86కి మైనస్ చేయాలి మనం. 4 9లో 8 పోతే 1, తర్వాత మళ్ళీ 4లో 3 పోతే 1, తర్వాత మళ్ళీ 2లో 1 పోతే 1, అంటే 11.14 వస్తుందన్నమాట. ఇది టోటల్గా ఎంత ఉంది మనకు 25 ఉందా, ఈ 25లో మనకు ఎంత పర్సెంటేజ్ అని చెప్పారు. అంటే 25కి 100% అయితే 11.14కి ఎంత పర్సెంటేజు, అది మీనింగ్ మనకు. అంటే ఏం చేస్తాం మనము 11.14/25 × 100 తీసుకుంటాం. అంటే 25 1 = 25 4 = 4 4 =
16, 4 1 జా 4, 4 1 ఎంత 5, తర్వాత 4 1 జా 4, 4 1 జా 4 అంటే 44.56 వస్తుంది పర్సెంటేజ్ అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ మనకంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ప్రతి భుజం 2.5 సెంటీమీటర్లు గల 3 సమగణాలను జోడించి ఒక దీర్ఘగణం ఏర్పరిచినచో దాని ప్రకతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఒక సమగణం ఇచ్చాడు, ఇచ్చే ఆ ఒకదాన్ని సైజ్ సేమ్ ఉండేటి వాటి ఏం చేశాడంట 3 పెట్టినాడంట, పక్క పక్కనే పెట్టినాడు అనమాట. పెడితే అది దీర్ఘగణం అవుతుంది. ఆ దీర్ఘగణం యొక్క ప్రకతల వైశాల్యం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎలా చేయొచ్చు మనం అంటే, సపోజ్ ఇప్పుడు మనకు ఇది ఒక మనకి సమగణం అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇది ఒక సమగణము, ఇది ఒక సమగణం. ఎంత సైజ్ మనకి 2.5 అన్నాడు. అంటే అన్నీ కూడా 2.5 ఉంటాయి మనకు. ఓకే, ఏమి ఎల్ బి హెచ్ అన్నీ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇట్లా 3 పెడుతున్నాడు ఇక్కడ. ఇది ఒకటే అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇది. నెక్స్ట్ మళ్ళా థర్డ్ వన్ ఇది. ఓకే, ఇలా తీసుకున్నాను అనమాట. తీసుకుంటే అప్పుడు మనకు ఇది ఇంత 2.5, నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 2.5, నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది 2.5 అవుతుంది. అంటే ఎల్ వచ్చేసి ఏమవుతుంది 2.5 ఇంటూ 3 అనమాట. ఎంత 25, 3 ఎంత 75 అంటే 7.5 వస్తుంది. నెక్స్ట్ బ్రిడ్త్ సేమ్ ఉంటుంది మనకు. బి వచ్చేసి ఎంత ఉంటుంది 2.5 ఉంటుంది. నెక్స్ట్ హైట్ కూడా ఎంత ఉంటుంది సేమ్ ఉంటుంది 2.5 ఉంటుంది. దీనికి ప్రకతల వైశాల్యం అన్నాడు. ఫార్ములా ఏం మనం ప్రకతల వైశాల్యం అంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అనమాట. అంటే 2 ఇంటూ హెచ్ మీన్స్ 2.5, ఎల్ మీన్స్ 7.5, బి మీన్స్ 2.5. 2 ఇంటూ 2.5 వస్తుంది. 7.5 ప్లస్ 2.5 ఎంత వస్తుంది 10 వస్తుంది. సో ఎంత 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి టోటల్గా ఎస్జిటి పేపరు ఎక్స్ప్లెనేషను. మరి ఇఫ్ యు లైక్ మై క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో your relatives. Thank you. This is Uppal Srinivas.